So it creates one inbound info source and one outbound info source automatically. Suppose now I would like to connect my data source to these 4 cubes. Instead of creating 4 transformations, I can only create data source to this. Okay, one transformation. Automatic info source is connected to all the 4 cubes already. So I just have to map my data source to this. So it takes my SP SLS underscore 1 is input. O వచ్చేసి output info source ఉంటుంది. And then what is my source? Data source. And what is the data source? Z YPC file. Say okay. అది ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్మేషన్ అన్ని ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేసుకుంటుంది. జస్ట్ సే వాట్ యాక్టివేట్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ 4 డిటిపిలు కావాలా. ఇన్ ఈచ్ డిటిపి షుడ్ హ్యావ్ ద సెలెక్షన్ వేర్ ఇయర్ ఈక్వల్ టు సోర్స్. అది కూడా ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుంది డిటిపిస్. ఇది క్యూబ్స్ డేటా సోర్స్, క్యూబ్ డేటా సోర్స్ ఉంది కదా. యూ కెన్ క్రియేట్ వన్ స్టాండర్డ్ టెంప్లెట్ డిటిపి. న్యూ మెయిన్ అనేసి దీంట్లో అన్నీ ఇవ్వాలి. డెల్టా ఉండాలి, డేటా సోర్స్ ఇస్ మై సోర్స్ ఆబ్జెక్ట్, డెల్టా ఉండాలి. ఏ సెట్టింగ్తో చేస్తే అది ఆటోమేటిక్గా ఆ సెట్ అన్ని డిటిపిస్కి ఇది టెంప్లెట్గా ఫామ్ చేసుకుంటుంది. దిస్ మై టెంప్లెట్. ఓకే, సెలెక్ట్ దిస్ అండ్ నౌ అన్ని సెలెక్ట్ చేసి. So by leveraging this template, it will generate that DTPs automatically. Okay, and then DTPs assign చేసి generate అంటే ఆ DTPs అన్ని యాక్టివేట్ అవుతుంది. Based on the template, it assigns the DTPs automatically and then next ఇంకా there is one more option where you can create process channel. Or DTP load unloaded process మనకు process అవసరం లే. But if you want process again, I can say what create కొట్టి ఏ DTPలు పట్టుకోవడం, యాడ్ కొట్టి ఇక్కడ యాడ్తో జనరేట్ అంటే ఆటోమేటిక్ ప్రాసెస్ క్రియేట్ అయిపోతుంది అన్నమాట. నాకు ప్రాసెస్ ఏం అవసరం లేదు. దట్స్ ఇట్. ఇప్పుడు SPO చూస్తే ఇది SPO సింబల్ డెమో సేల్స్. ఇదే ఇది చూడండి ట్రాన్స్ఫర్మేషన్. అండ్ అల్టిమేట్గా ఈ SPO అంటే ఏంది బస్ 4 క్యూబ్స్. రైట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ సెట్ డిస్ప్లే డేటా ఫ్లో కొడితే నీకు మొత్తం ఇన్బౌండ్ ఇన్ఫో సోర్స్ కనెక్టెడ్ టు 4 క్యూబ్స్ డేటా సోర్స్. ఇంకా నీకు అవుట్బౌండ్ ఇన్ఫో సోర్స్ కూడా ఉంటుంది. SP SLS ఓ దీన్ని కొట్టి మొత్తం డేటా ఫ్లో చూడు, ఇక అర్థమైపోతుంది. ఇన్బౌండ్ ఇన్ఫోసోర్స్ కనెక్టింగ్ టు 4 క్యూబ్స్. ఆల్ ద 4 క్యూబ్స్ అగైన్ కనెక్టింగ్ టు అవుట్బౌండ్. అంటే ఈ 4 క్యూబ్స్ నుంచి వేరే క్యూబ్ లోడ్ చేయాలనుకో, యూ విల్ నాట్ కనెక్ట్ 4 క్యూబ్స్ టు దట్ క్యూబ్, విల్ కనెక్ట్ దిస్ అవుట్బౌండ్ ఇన్ఫోసోర్స్ టు దట్ క్యూబ్ అండ్ స్టార్ట్ లోడింగ్. అట్లా అర్థమైందండి. ఇంకా చూడు DTPలు అన్నీ ఎఫెక్ట్ అయిపోయాయి ఆటోమేటిక్గా. చూడు 2001కి చూడు SP SLS పెట్టినా ఇక్కడ ఏమొచ్చింది 01, 02, 03. అది ఆటోమేటిక్ టెక్నికల్గా పెట్టుకుంటున్నా. DTPలో కూడా ఒక్కొక్క DTPకి చూడు, దీన్ని DTP ఆటోమేటిక్గా ఫిల్టర్ ఇయర్ ఈక్వల్ 2001 పెట్టింటుంది చూడు, రైట్. అండ్ ఈ DTPకి ఆటోమేటిక్ ఇయర్ ఈజ్ ఈక్వల్ 2002 పెట్టింటుంది. ఇది మనం మేనేజ్ చేసే బదులు దిస్ ఇస్ ద ఫాస్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ దోస్ పార్టీషన్స్ అంతే. SP పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. ఓకేనన్నా, సింపుల్. డౌట్ ఉందేమన్నా?